హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. ఈరోజు వచ్చేసి ఇంకో మంచి వీడియోతో మీ ముందుకైతే వచ్చేసానమాట. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో 2 yearsలో 5 lakhs ఎలా సేవ్ చేయొచ్చు ఈ వీడియోలో చూస్తారు మీరు. వీడియో ఎండ్ వరకు చూడండి, మధ్యలో స్కిప్ చేయొద్దు. ఏదో ఒక చిన్న టిప్ అయితే చెప్తాను నేను మిడిల్లో వీడియోలో. మీరు స్కిప్ చేశారనుకోండి మీకు ఆ టిప్ అయితే మీరు వినలేకపోతారనమాట. సో అందుకని చెప్పి వీడియో ఎప్పుడు కూడా కానీ స్టార్ట్ చేసిన తర్వాత నుంచి ఎండ్ వరకు చూడండి. అప్పుడే మీకు మంచిగా ఆ వీడియోలో నేను ఏం చెప్పాను, ఏం కంటెంట్ ఉంది అని మీకు అర్థమవుతుంది. సో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. 2 years అంటే మనకు 24 months అనమాట. 24 monthsలో పాసిబిలిటీస్ ఎలా ఉంటుంది, మనకు ఎంత సేవ్ చేయాలి అని మన మైండ్ సెట్లో ఉంది అంటే దాన్ని బట్టి మీరు రాసుకోండి. నేనైతే ఇక్కడ ఈ వీడియోలో 2 yearsలో 5 lakhs ఎలా సేవ్ చేయాలో చెప్తాను. ఫస్ట్ పాసిబిలిటీ అంటే ఇది వచ్చి నేనేం చెప్తున్నానంటే ప్రతి ఒక్కటి గ్యారంటీగా మనకు అమౌంట్ అయితే రిటర్న్స్ వస్తుంది. కాబట్టి నేను ఈ 4 అనేది తీసుకున్నాను. మీకు ఇంకేదైనా తెలిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఫస్ట్ చిట్టి కడితే మనకు గ్యారంటీగా అమౌంట్ అయితే వస్తుంది. అది కూడా మనకు తెలిసిన వాళ్ళ దగ్గర, నమ్మకం ఉన్న వాళ్ళ దగ్గర, ఆ అమౌంట్ మనకు తిరిగి ఇస్తారు అనే వాళ్ళ దగ్గర మాత్రమే చిట్టి అయితే కట్టాలి. నెక్స్ట్ గోల్డ్ చిట్టి, మంచి షోరూమ్స్లో గోల్డ్ చిట్టి అయితే వేసుకోవచ్చు. నెక్స్ట్ ఆర్డీ బ్యాంక్ కానీ పోస్ట్ ఆఫీస్ కానీ ఎక్కడికి వెళ్ళినా మీకు మంచిగా అకౌంట్ ఓపెన్ చేసి అందులో మీరు మనీ అయితే వేస్తే కన్ఫామ్గా రిటర్న్ అయితే వస్తుంది. నెక్స్ట్ సంఘం లోన్లని, క్రాప్ లోన్లని తక్కువ ఇంట్రెస్ట్తో మనకు లోన్లు ఇచ్చేది వచ్చి ఇవి రెండే. సో ఇవి రెండు కూడా మీరు ట్రై చేయొచ్చు అనమాట. సో చిట్టి వచ్చి 5,000 అనుకుందాం. 5,000 మంత్ కట్టాలి అంటే 24 months. 24 monthsకి మనకి ఎంత వస్తుందండి? 2 yearsే కాదు, మీరు ఒకవేళ మీకు ఎక్స్ట్రా కూడా తక్కువ కట్టుకోగలుగుతామండి అంటే ఇంకా మంత్స్ అయితే పెంచుకోవచ్చు అనమాట మీరు. సో నేనైతే 24 months అనేది రాశాను ఇక్కడ. 5,000కి 24 months కట్టామనుకోండి 1,20,000 అయితే మనకు వస్తుంది 24 months తర్వాత. ఓకేనా? 22 yearsే కదా నేను ఇక్కడ వేశాను 5 lakhs సంపాదించడానికి. సో అలాగా. నెక్స్ట్ గోల్డ్ చిట్టి 5,000 కడతాను, 11 months కడతాను. ఎంత వస్తుంది నాకు? 5,000 55,000 అయితే వస్తుందన్నమాట. సో 55,000కి నాకు ఎన్ని గ్రామ్స్ వస్తుంది? ఒక 6 to 7, నేను కొనే టైంకి ఒక 6 to 7 grams వస్తుంది. అప్రాక్సిమేట్గా 7 grams అనుకోండి. సో 14 gramsకి మనం కడతాం. 2 years కాబట్టి 14 grams అయితే 7 grams 14 grams అయితే మనం కట్టగలుగుతాము. సో అలా 14 grams ఒక 8,000 అనుకోండి. అంటే కాయిన్స్ కొంటున్నాం అనమాట, అక్కడ జ్యువెలరీ కొనడం లేదు. మేము 11 months కట్టాం కదండి, మనకు మేకింగ్ ఛార్జెస్ అవన్నీ ఉంటాయి కదా. సో జ్యువెలరీ కొంటామంటే కొనుక్కోండి, కొన్ని రోజులు యూస్ చేసుకొని మళ్ళీ అయితే. జ్యువెలరీ అంటే ఎక్కువ మనకు అమౌంట్ అనేది ఎక్కువ రిటర్న్స్ రాదనమాట. కాయిన్ అనుకోండి హ్యాపీగా వాళ్ళు తీసేసుకుంటారు. జ్యువెలరీ అంటే మనం వాడిన తర్వాత కొంచెం గోల్డ్ అయినా తగ్గుతుంది. సో నేను ఆ విధంగా చెప్తున్నాను. మళ్ళీ కామెంట్ చేయకండి మనకు అక్కడ వేస్టేజ్ అంతా వెళ్తుంది కదండి, 11 months కట్టి వేస్ట్ కదా అని చెప్పి. సో మీకు అది మంచిగానే యూజ్ అవుతుందన్నమాట. సో ఒకసారి ట్రై చేయండి. లేదు జ్యువెలరీ కూడా మీరు కొనుక్కోవచ్చు, లేదు బ్యాంక్లో పెట్టుకోవచ్చు, అది మీ ఇష్టం, మీ ఐడియాలజీ ప్రకారం మీరు చేయండి. నేను ఒక పాసిబిలిటీ మాత్రమే చెప్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి 1,12,000 అయితే ఇది వస్తుంది. ఒక 8,000 వేసుకుంటే మన అదృష్టం బాగుండి ఇంకా ఎక్కువ అయినా కూడా హ్యాపీ. సో అంత వచ్చినా హ్యాపీ అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఆర్డీ 5,000 కట్టాం. 5,000 కడితే 15 months అంటే మనం 15 months వేసుకున్నాం అనుకోండి 75,000 మనకు రిటర్న్స్ వస్తుంది. 75,000 ప్లస్ 3,700 రూపీస్ మనకి ఇంట్రెస్ట్ వస్తే మొత్తం రిటర్న్స్ ఎంత వస్తుందండి? 78,700 రూపీస్ అయితే మనకు వస్తుంది. సో అలాగా అంటే ఇంకా కూడా పెంచుకోవచ్చు. సో నేను 2 years కాబట్టి 15 monthsకి వేసాను. మీరు ఇంకా కూడా పెంచుకొని వేసుకోవచ్చు అనమాట. 24 months కూడా మీరు వేసుకోవచ్చు, అది మీ ఇష్టం. నెక్స్ట్ వచ్చేసి 1 lakhని ఎఫ్డి చేద్దామండి. ఎఫ్డి అన్నా లేదంటే సుకన్య సమృద్ధిలో కూడా ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు, అది మన ఇష్టం. సో ఎఫ్డి వేశారనుకోండి ఇంట్రెస్ట్. సో 2 yearsకి ఎంత వస్తుంది? ఒక 3,000 అనుకోండి, 3,500 అనుకుంటే కూడా మీకు 24 monthsకి 7,000 ఇంట్రెస్ట్ అయితే వస్తుంది. సో ఆ ఇంట్రెస్ట్తో కలిపి 1,70,000 అయితే మనకు ఓవరాల్గా వస్తుందన్నమాట. సో అప్రాక్సిమేట్గా 2 years క్యాలిక్యులేషనే నేను ఇక్కడ చెప్తున్నాను. లేదు మాకు ఎఫ్డీలో ఎక్కడ అమౌంట్ మేము ఎక్కడి నుంచి తీసుకురావాలి అంటే క్రాప్ లోన్స్ తీసుకోండి. సో 1 lakh తీసుకుంటే మీకు ఇయర్లీ 6,000 to 7,000 అయితే పడుతుందన్నమాట. సో మంచి ఇంట్రెస్టే అండి, ఇయర్కి ఒకసారి కడితే సరిపోతుంది కాబట్టి. సో క్రాప్ లోన్ అనేది బెస్ట్ అనమాట, విలేజ్లో ఉండి వాళ్ళకి ఏదైనా ల్యాండ్స్ ఉంటే. సో
సో ఇలా ట్రై చేయండి. సో మొత్తం కలిపితే మనకు 4,70,700 రూపీస్ అయితే మనం సేవ్ చేయగలుగుతాము. సో అది ఇవన్నీ కాకుండా 1 lakh క్రాప్ లోన్తో కలిపి 5,17,700 రూపీస్ అయితే మనం సేవ్ చేయగలుగుతామండి. సో ఇది పాసిబిలిటీస్. ఈ ఎఫ్డి అమౌంట్ కూడా మీరు సంఘంలో లోన్లు తీస్తారు కదా, ఆ లోన్ కూడా మీరు ఎఫ్డీలో వేసేసారనుకోండి, ఆ అమౌంట్ అనమాట ఇది. సో ఇలాగ మొత్తం కలిపి ఇంత అయింది. క్రాప్ లోన్ తీస్తే 1 lakh, మొత్తం కలిపి 5,17,700 రూపీస్ అయితే మీరు సేవ్ చేయగలిగారు. సో చూసారా, పాసిబిలిటీస్ ఇలా ఉంటుందన్నమాట. మీరు క్యాలిక్యులేషన్ చేసుకోండి, ఎంత సేవ్ చేయాలనుకుంటున్నారో ఒక మైండ్ సెట్తో ఉండండి. అప్పుడే మనకు మంచిగా సేవ్ చేయగలుగుతామన్నమాట. సో మీకు ఈరోజు వచ్చింది ఈరోజు తినేస్తున్నాము రేపటి కోసం ఆలోచించకుండా ఇలా ముందుగా ప్రీ ప్లాన్డ్గా ఉన్నారనుకోండి, లైఫ్ అంతా హ్యాపీగా అయితే ఉంటుంది. సో నా సేవింగ్స్ ఐడియాస్ మీకు నచ్చుతున్నాయి అంటే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. ఇంతవరకు చూసారంటే మీరు ఈ వీడియో మీకు ఏదో నచ్చింది అని నేను అనుకుంటున్నాను. సో మీకు నచ్చింది అనుకుంటే ఒక లైక్ ఇచ్చేసి వెళ్ళండి. టేక్ కేర్, బాయ్.